యేసు ప్రభు 5,000 మందికి కూడా భోజనాలు పెట్టిన దగ్గర కూడా మనం చూసినట్లయితే అక్కడ లేమితనం ఉంది అని మనం అనుకుంటాము. దెర్ ఇస్ ఎ ల్యాక్, పీపుల్ ఆర్ మోర్, ఫుడ్ ఇస్ లెస్, దెర్ ఇస్ ఎ ల్యాక్. మన జీవితంలో కూడా మనం అదే చూస్తూ ఉంటాము, ల్యాక్, లేమితనం చూస్తూ ఉంటాము. ఏ రోజైతే నువ్వు నమ్మకంగా ముందడుగు వేస్తావో యేసు ప్రభు అక్కడ ఎలాగైతే అందరి కడుపులు నిండుగా ఉంచి అదే కాకుండా అక్కడ సమృద్ధించారో నీ జీవితంలో కూడా అలాంటి సమృద్ధినే చూస్తావు. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కేజ్ ఆఫ్ ల్యాక్. నాకు రాదు, నేను ఇంతే, నాకు ఇంతే ప్యాకేజ్ వస్తుంది, నాకు ఇంతే ఉంటుంది, నేను ఇంతే సంపాదించగలను, నేను ఇలాగే ఉంటాను అన్న ఒక ల్యాక్, దట్ కేజ్ యూ హ్యావ్ టు బ్రేక్ అండ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. అప్పుడే నీ జీవితంలో కూడా నువ్వు సమృద్ధిని చూస్తావు. మనకి ఇవే తిరుగుతూ ఉంటాయి కదండి, సమృద్ధి లేకపోవడం, అనారోగ్యం రావడం, భయము, న్యూనతాభావము, వీటన్నిటికీ కూడా దేవుడు ఈరోజు మీకు సమాధానం చెప్తున్నారు. మరి మీరు ఎంత బలంగా అది మీ మనసులో నాటుకుంటున్నారు అనేది మీ చేతిలోనే ఉంది. మీరు ఎదురు పడుతున్న పరిస్థితులు నాకు తెలీదు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేనున్నాను, మీరు చేయగలరు. ఆ యొక్క పంజరం నుంచి మీరు ముందు బయటికి రండి. నేను మీకు వెలుగునిస్తాను, నేను మీకు సమృద్ధినిస్తాను, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మీకు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తానని దేవుడు మీతో ఈరోజు చెప్తున్నారు.